హలో అండి, నేను డాక్టర్ రజని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కపుల్ ఎప్పుడో ఒక కన్ఫ్యూజన్. కొంతమందికి ఎక్కువ ఎగ్స్ వస్తున్నాయి, మరి కొంతమందికి తక్కువ ఎగ్స్ వస్తున్నాయి ఎలా అని. The number of eggs retrieved during a ovum pickup procedure is dependent upon the antral follicle count and age. ఇవి రెండు మన బాడీలో ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎంత ఉంది అని అసెస్ చేసే పారామీటర్స్. అది సరిగ్గా ఉంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి బాగా వస్తాయి. అదేమైనా తక్కువగా ఉంటే ఎగ్స్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఇచ్చే మెడికేషన్ ఆ పర్టికులర్ పర్సన్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఎగ్ రిట్రీవల్ డిపెండ్ అయ్యింది. కొంతమందికి జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా ఎగ్ కౌంట్ లోపల బాగా ఉన్నా కూడా మనం ఇచ్చే డ్రగ్స్ పనిచేయక లాస్ట్కి ఎగ్ కౌంట్ అనేది తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మరొకటి డోసేజ్ ఆఫ్ డ్రగ్. కొంచెం డోస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ దాట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అండ్ ఏఎఫ్సీ కౌంట్. మళ్ళీ ఇంకొంతమందికి అనాటమీ ఆఫ్ యూట్రస్ అండ్ ఓవరీస్ డిస్టర్బ్ అయిపోయి ఎగ్ పికప్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోయి కొన్ని ఎగ్స్ పొట్టులోనే మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా మనకు ఫైనల్గా ఎగ్ కౌంట్ తక్కువ వచ్చే అవకాశం ఉంది.